పెదపట్నంలో భూముల ఆక్రమణ, మడాడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సిఆర్జెడ్ జోన్ 1 నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది జీవి రమణ జిల్లా కలెక్టర్ బాలాజీని కలిసి ఫిర్యాదు అందజేశారు. అంగర రంగనాథ్, అంగర రామ్మోహన్ రావు, అంగర వెంకట నవీన, అంగర రమాదేవి, అంగర రజని, అంగర అరుణ్ కుమార్లు ఈ ఆక్రమణలకు పాల్పడి మడ అడవులు నరికి చెరువులు తవ్వారని, బాధ్యులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. పెదపట్నంలో భూముల ఆక్రమణ, మడాడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సిఆర్జెడ్ జోన్ 1 నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది జీవి రమణ జిల్లా కలెక్టర్ బాలాజీని కలిసి ఫిర్యాదు అందజేశారు. అంగర రంగనాథ్, అంగర రామ్మోహన్ రావు, అంగర వెంకట నవీన, అంగర రమాదేవి, అంగర రజని, అంగర అరుణ్ కుమార్లు ఈ ఆక్రమణలకు పాల్పడి మడ అడవులు నరికి చెరువులు తవ్వారని, బాధ్యులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. నమస్తే సార్. గత 2 రోజులుగా పెదపట్నం గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎస్ నెంబర్ 181, 182, 155 ఏ 155 బీలలో సుమారు 40 ఎకరాలు బంటుమిల్లి గ్రామానికి చెందినటువంటి అంగర రంగనాథ్ అనే న్యాయవాది 40 ఎకరాల సిఆర్జెడ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తిని ఆక్రమించేసి అక్కడ రొయ్యల చెరువుల సాగు ప్లస్ జామాయిల తోటల సాగు, అలాగే ప్రస్తుతం మళ్ళీ కొబ్బరి తోట సాగుకు ఇంకా ఎక్స్ట్రా 20 ఎకరాల వరకు ఆక్రమించి దాన్ని సిఆర్జెడ్ జోన్ పరిధిని కూడా లెక్క చేయకుండా చేస్తున్న దానిపైన నేను 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఇవ్వటం జరిగింది. ఈ సోషల్ మీడియాలో ఇస్తూ అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను మీడియా ముందు వెల్లడిస్తానని చెప్పాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ను ఈ పూట మీ ముందు ఉంచుతున్నాను. దస్తావేజ్ పరంగా అంగర రంగనాథ్ అన్న అతను వారి భార్య గారి పేరున 18/6/2025 సంవత్సరం 16 సెంట్లు సర్వే నెంబర్ 183లో కొనుగోలు చేయడం జరిగింది. ఈ 16 సెంట్లను ఆక్రమించి ఈ సర్వే నంబర్ని ఆనుకొని ఉన్నటువంటి 182, 155, 155A, 155B సిఆర్జెడ్ జోన్ సార్. ఇది సముద్ర తీరం. ఈ సముద్ర తీరానికి కరెక్ట్గా 50 మీటర్ల లోపే సుమారు 40 ఎకరాలను ఈ సర్వే నంబర్లలో ఆయన 181, 182, 155A, 155Bలలో ఆక్రమించుకోవడం జరిగింది. ఈ యొక్క 182, 181 అన్నవి ప్రభుత్వం వారి దిబ్బలండి. అంటే అక్కడ పెదపట్నం గ్రామంలో ఏదైతే గొల్లలు ఉన్నారో వాళ్ళు గొర్రెలు మేపుకోవడానికి వాటికని చెప్పేసి అక్కడ పచ్చిక బయళ్ళ కోసం గవర్నమెంట్ వారు వదిలేసిన భూమిని వీరు పూర్తిగా ఆక్రమించేసుకున్నారు. 155A, 155B అన్నటువంటి సర్వే నెంబరు గవర్నమెంట్ ఫారెస్ట్, స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి మడ అడవుల్ని సుమారు 20 ఎకరాల పై చిలుకును ఆయన మొత్తం నరికేసి అందుకు సంబంధించి ఇందులో చెరువులు తవ్వడం జరిగింది సార్. ఇందాక మీ గూగుల్ మ్యాప్లో చూపించినటువంటి 181, 182 ఈ చెరువులు ఉన్నాయండి. 155A, 155B ఫారెస్ట్ ఏదైతే పంచాయతీ ఫారెస్ట్ అంటున్నామో సిఆర్జెడ్ జోన్ 1 టోటల్లీ సెన్సిటివ్ జోన్ అంటారు సార్ దీన్ని. ఈ సెన్సిటివ్ జోన్లో జామాయిల తోట, ఇప్పుడు ఈ జామాయిల తోట అయిపోయిన తదుపరి ఇటువైపున కొబ్బరి తోట పెట్టడానికి ఆయన చదును చేసి పెట్టడం జరిగింది. ఈ పొలాలకి ఈ చెరువుకి మధ్యలో కేవలం 50 నుంచి 100 మీటర్ల లోపు మాత్రమే సముద్ర తీరం ఉంది. ఇంకాస్త పోతే ఈ సముద్రాన్ని కూడా ఆయన లాక్కోవటానికి ఎక్కువ అవకాశం ఉన్న పరిధి. దీనిపైన కలెక్టర్ వారికి కూడా 18/5/2026 తేదీన కలెక్టర్ వారికి PGRSలో ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఆర్డీఓ గారిని దీనిపై ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా వారికి ఇవ్వటం జరిగింది. దీనిపైన ప్రస్తుతం ఎంక్వైరీ ఏం చేస్తున్నారు అనేది అధికారులకి తెలియాలి. మా వరకైతే ఇంకా రాలేదు. ఇందుకు సంబంధించి అంగర రంగనాథ్ గారి పేరున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా వారికి మీటర్ని, పెద్ద ట్రాన్స్ఫార్మర్ని రెండింటిని శాంక్షన్ చేసి 155/B సర్వే నెంబర్లో ఈ యొక్క
ట్రాన్స్ఫార్మర్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేశారు. అదే 155/B ఫారెస్ట్, గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క స్థలంలో 2 బిల్డింగులని, పక్కా బిల్డింగులను వీరు నిర్మించడం జరిగింది. అక్కడే ఎవరైనా జనసమూహం అక్కడికి వెళ్ళి ఏదన్నా మాట్లాడాలన్నా మాట్లాడటానికి అవకాశం లేకుండా బెంగాలీ వాళ్ళకి సంబంధించిన ఒక 10 మందిని, అట్ ది సేమ్ టైము కుక్కల్ని కూడా అక్కడ జనాల మీదకు వదిలే పరిస్థితికి వచ్చింది. అక్కడ పరిస్థితి ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద ఇదే విధంగా జరుగుతుంది. అలా ప్రశ్నించిన గ్రామస్తుల మీద మచిలీపట్నం బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఆ గ్రామానికి చెందినటువంటి చేబోయిన వెంకటేశ్వరరావు అన్న ఆయన మీద OS 3/2026గా 3/1/2026 తేదీన ఆయన దావా వేసి ఆయన ఆస్తిని జప్తు పెట్టి, అదే గ్రామంలో 9/1/2026 తేదీన గ్రామస్తుల్ని కొట్టి వారిపైన 10 మంది మీద ఈ అంగర రంగనాథ్ అన్న ఆయన బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో గ్రామస్తుల మీద 10 మంది మీద FIRను కూడా నమోదు చేయించడం జరిగింది. ఆ FIR ఇప్పుడు శ్రీయుత గౌరవనీయులైనటువంటి కోర్టు వారి ఎదుట పెండింగ్లో ఉంది. ఆ 10 మంది అమాయకులు కాలపడుతున్నా ఎవరు అక్కడ అడ్డు చెప్పడానికి లేకుండా పోయింది. ఎట్ ది సేమ్ టైము ఏంటని ప్రశ్నించడానికి కూడా ఆయన ఒక న్యాయవాది అవ్వటం, ప్రశ్నిస్తే ఈయన మా మీద కేసులు వేస్తున్నారన్న భయాందోళనకు ప్రజలు వెళ్ళటం, ప్రశ్నించే గొంతును ఆయన తొక్కిపడేయడం నడుస్తూ ఉంది. అక్కడ ఏంటని అడిగితే నేను న్యాయవాదిని, నేను ఏమైనా ఇక్కడ చేస్తాను, ఎవరైనా ఏమీ మాట్లాడటానికి లేదు, నా ఇష్టం, నా రాజ్యం అనే లెక్కలోనే ఆయన వెళ్తున్నాడు. దీనిపైన చర్యల కోసం సంబంధిత అధికారులను అడిగిన ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. కారణం లోకల్లో ఉన్నటువంటి VRO గారికి తెలుసు, అక్కడ ఉన్న RI గారికి తెలుసు, MRO గారికి తెలుసు, ఎంటైర్ స్టేట్ జిల్లా రెవెన్యూ సిబ్బందికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. అది గవర్నమెంట్ భూమి అయినా సరే దానిపైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం అది రెవెన్యూ అధికారులకే తెలియాలి, లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికే తెలియాలి దీని వెనక ఏం నడుస్తున్నది అన్నది. కాబట్టి ఈ మీడియా ద్వారా నేను మీ అందరికీ తెలియజేయటం ఏమిటంటే, వారు రెవెన్యూ వారు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా నా బాధ్యతగా నేను ముందుకెళ్ళి వారి దృష్టిలో పెట్టాను. వారు తీసుకోకపోతే చట్టపరంగా హైకోర్టు వారి దృష్టిలో పెట్టి ఏ విధంగా ఈ గవర్నమెంట్ వారి భూమిని మళ్ళీ గవర్నమెంట్కి ఎలా వెనక్కు తీసుకురావాలో చర్యలు తీసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం CRZ జోన్ ఏదైతే కోస్టల్ పరిధి ఉందో ఆ కోస్టల్ పరిధిలో ఇతను ఏదైతే ఆక్యుపై చేశాడో పక్షులు కానీ వన్యప్రాణులు కానీ అక్కడ గుడ్లు పెట్టుకోవడానికి, వాటి యొక్క సంతతిని పెంపొందించుకోవడానికి కూడా లేకుండా చేశాడు. అది మళ్ళీ తిరిగి పర్యావరణం మళ్ళీ దారిలోకి వచ్చే ఏర్పాటు కూడా చేయడానికి మేము అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నాం. దీని విషయంలో గ్రామస్తులు కూడా కలిసి వస్తే వారిని కూడా కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.